హైదరాబాద్లో నుమాయిష్ సందడి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారులు తరలివచ్చి ఇక్కడ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. దీంతో వాటిని చూసేందుకు, కొనుగోళ్లు చేసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా గడుపుతున్నారు. నుమాయిష్ జోష్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ జోష్ఫుల్గా సాగుతోంది. అనేక మంది ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వారికి ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎలా అనిపిస్తోంది, వాళ్ళు ఏ స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేశారు, ఎవ్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్తో పాటు ఈసారి వాళ్ళకి కొత్తగా ఏమనిపించాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హలో, హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో ఎవ్రీ ఇయర్ నుమాయిష్ వస్తుంది అంటే ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఈసారి ఎలా ఉంది? ఈసారి కూడా చాలా బాగుంది. ఓకే, సో మీరు నుమాయిష్ ఎగ్జిబిషన్ వస్తుంది అని అంటే ఎక్కువగా వేటి కోసం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు? షాపింగ్, జ్యువెలరీ, ఫుడ్, రైడ్స్. ఓకే, సో ఈసారి ఎలా ఉన్నాయి స్టాల్స్లలో, ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా బాగున్నాయి అన్ని కొత్తగా బాగున్నాయి చూడడానికి. ఓకే, సో ఏ స్టాల్స్ మీరు ఎక్స్ప్లోర్ చేశారు అండ్ కొత్తగా ఈసారి ఏమనిపిస్తున్నాయి? లైక్ కాస్మెటిక్సా, కాస్ట్యూమ్సా, లేదంటే జ్యువెలరీనా, డ్రై ఫ్రూట్ సెక్షన్ కానీ, టాయ్ సెక్షన్ కానీ, ఏది ఎక్కువగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది? అన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. బట్ క్లోతింగ్ సెక్షన్ కి ఫస్ట్ వెళ్ళాం అన్నమాట. అమ్మాయిలం కదా, షాపింగ్ కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా మీరు అందరూ నుమాయిష్ కి? ఓకే, సో ఈసారి నుమాయిష్లో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినవి లైక్ క్లాత్ సెక్షన్ వైపు అండ్ మోరోవర్ జ్యువెలరీ కూడా మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దీంతో పాటుగా ఇటు గేమింగ్ జోన్ కానీ ఏవి ఎక్కువగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు? గేమింగ్ చేయాలనుకుంటున్నాం, ఇంకా స్టార్ట్ కాలేదు. సో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తాం అందరము. ఓకే, సో దీంతో పాటు ఫుడ్ సెక్షన్ ఎలా ఉంది? ఫుడ్ సెక్షన్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. కొంచెం కాస్ట్లీ. ఓకే, సో నార్మల్గా మనకు సిటీలో ఎక్కడ ఎగ్జిబిషన్స్ అయినా కూడా లైక్ అక్కడికి వెళ్తే చీప్ అండ్ బెస్ట్లో మనకు ప్రోడక్ట్స్ దొరుకుతాయని అనుకుంటూ ఉంటాము. అండ్ నుమాయిష్కి వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి కూడా వచ్చి వాళ్ళ స్పెషల్ ప్రోడక్ట్స్ అన్ని అమ్ముతూ ఉంటారు కదా. సో ఇక్కడ మీకు ఎక్కువగా ఏ స్టేట్వి ఎక్కువగా మంచిగా అనిపించాయి, అట్లా ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి అన్నీ వస్తుంటాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ న్యూ టు అస్, రైట్? సో అన్నీ చూడాలనిపిస్తుంది. సో మొన్న మనకి లేడీస్ స్పెషల్ డే కూడా ఒకటి పెట్టారు కదా, ఓన్లీ లేడీస్ రావడం కోసం అని చెప్పి ఒకటి కూడా పెట్టారు. సో అది ఎలా అనిపిస్తుంది? లైక్ లోపల ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? అంటే లైక్ సేఫ్టీ వైజ్గా కానీ లోపల అంటే ఈ వాటర్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, ఇదంతా ఎలా ఉంది? బాగానే ఉన్నాయి లోపలంతా? కొంచెం కంఫర్టబుల్గా అన్ని బాగానే. ఓకే, సో ఎవ్రీ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈసారి ఎలా అనిపిస్తుంది? ఈసారి కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది కదా. కంఫర్టబుల్గా ఉంది, తిరగడానికి కొంచెం ఎక్కువ ఫ్రీ, మరి అంత క్రౌడ్ లేకుండా కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు, రావచ్చు, తప్పిపోకుండా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. సో విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. 46 రోజుల పాటు ఎంతో సందడిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ స్పెషల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో వాటిని కొనుగోలు చేసేందుకు, ఇక్కడ గేమ్స్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు, ఆ రైడ్స్ని కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేందుకు చాలా మంది చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా మంది ఫ్రెండ్స్తో కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈవినింగ్ నుంచి నైట్ వరకు కూడా మనకు నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో సందడిగా కొనసాగుతూ ఉంటుంది. ఇక వీకెండ్స్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇసుక పోస్తే రాలనంతగా క్రౌడ్ తోటి నుమాయిష్ ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో 46 రోజుల పాటు జరిగే అతిపెద్ద నుమాయిష్ ఎగ్జిబిషన్ జనాలతోటి ఎంతో కోలాహలంగా కొనసాగుతోంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంశుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.